హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి బనగానపల్లి నుంచి బెలంగుర్హల్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం బెలంగుర్హల్కి వస్తే బస్సు అక్కడ అవుతుంది. మనం బస్ దిగిన తర్వాత రోడ్డు దాటితే తెలుసు సైడ్ బెలంగుర్హల్లో ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది. దానిలో పడి మనం లోపలికి వెళ్ళిపోవాలి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్లో వచ్చేసి రెస్టారెంట్ ఉంది. మనం మెయిన్ రోడ్ మీద బస్ దిగి లోపలికి ఒక 600 to 500 మీటర్స్ నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మేము ఇప్పుడు అదే రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. బైక్ కానీ కార్ కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే 500-600 మీటర్స్ ఒకలా అంటే మాలాగా లగేజ్ ఉండి అంత దూరం నడచాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బైక్ లేదా కార్ ఉంటే బెనిఫిట్. ఎంట్రన్స్లో మనం చూసిన రెస్టారెంట్ వచ్చేసి హరిత రిసార్ట్స్ వాళ్ళది. ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి అనుకుంటున్నా. నా సైడ్లో అయితే ఒకటి రూమ్ ఉంది, దాన్ని సరిగ్గా చూడలేదు. ఇంకా మనకి ఎంట్రన్స్లోనే మనకు స్టార్టింగ్ వచ్చేసి బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంటుంది. నా బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ రూమ్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. రూమ్స్ కావాలనుకునే వాళ్ళు రూమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు నా సైడ్లో కనిపిస్తున్నవి అవే. ఇక్కడ ఎంట్రన్స్లో బుద్ధుని విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఇంత పెద్దదైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. హెచ్వేడీలో అయితే ఒకటి చూశాను, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడనే చూడము. చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కసారి. ఇప్పుడైతే మనం బుద్ధుని విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం లోపలికి, బెలంగుర్హల్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉండొచ్చు. లోపలికి వెళ్తున్నాం. ఇదంతా అదే మొత్తం. ఇక్కడైతే మామూలు న్యాచురల్గానే ఉంది ఇదంతా. ఫ్రెండ్స్, ఇదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకు నేను వీడియో మిడిల్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలోనే రివర్ వ్యూ పాయింట్ కూడా ఉందంట. మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఇక్కడే వచ్చేసి కొన్ని క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. అదే స్నాక్స్కి సంబంధించిన షాప్స్ అవి ఉన్నాయి. కొద్ది ముందరికి వెళ్తే రూమ్ దాటిన తర్వాత ఇక్కడ ఏదో ఉండాలి. ఇప్పుడైతే అది వర్క్ చేయడం లేదనుకుంటా. దాని లోపల ఏదో మ్యూజియం లాగా చిన్నది. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా చిన్నగా ప్లే ఏరియా లాగా కొద్దిగా చిన్నగా ఇక్కడ గ్రౌండ్లో ఉంది. ఇక్కడ మనం కూర్చోవడానికి చిన్న గిట్ట రూమ్స్ లాగా బాగా ఏర్పాటు చేశారు. బెలూన్ కేవ్స్ వచ్చేసి ఓపెనింగ్ టైం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. 5:30 లోపు మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ డీటెయిల్స్ వచ్చేసి టూరిస్ట్ డెవలప్మెంట్ని డెవలప్ చేసిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి ఆ బోర్డులో. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్ కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. టికెట్ వచ్చేసి మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి మాకిద్దరికి 70 పడింది. 140 రూపీస్. ఒక టికెట్ వచ్చేసి 70 రూపీస్. చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది అంతా. ఎప్పుడు మేము రాలేదు కాబట్టి కొత్తగా ఉంది ఈ ప్లేసు. ఇదే అనమాట ఎంట్రన్స్. మనం తీసుకున్న టికెట్ ఇక్కడ అది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మనం లోపలికి పంపించడం జరుగుతుంది. బ్యాగ్స్ అన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి.
ఫస్ట్ టైం ఇలాంటి గృహాల దగ్గరికి మేము వెళ్ళడం. లోపలికి వెళ్తుంటే ఏదో తెలియని ఎగ్జైటింగ్గా ఉంది. ఆల్రెడీ మన రవి బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్దాం, లోపల ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. లోపలికి ఎంట్రీ కాగానే మిడిల్లో ఒక పెద్ద హోల్లా ఉంది. దాని కింద మొత్తం ఇట్లా వీళ్ళు టైల్ చేసి పెట్టారు. సూపర్గా ఉంది ఇదైతే చూడడానికి. ఒకసారి చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఇప్పుడు ఈ గృహాల గురించి తెలుసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే వాళ్ళు ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది. లక్షలాది సంవత్సరాల నాటి ఈ గృహలు మొదటిసారిగా ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ చేత 1884లో పుస్తకాల్లోకి ఎక్కాయి. 1982లో శీతాకాలంలో హెచ్డి గేబర్ అనే గృహల పరిశోధకుడు తన బృందంతో 3225 కిలోమీటర్లు పరిశోధించి పట్టం గీశాడు. అప్పుడు ఏపీలోని ఆర్కియాలజిక్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకుంది. 2000 సంవత్సరంలో ఏపీ టీడీసీ తీసుకొని అభివృద్ధి చేసింది. 2023 నాటికి పర్యాటకులకు అందించింది. లోపలైతే చాలా వేడిగా ఉంది. ఆల్రెడీ మేము ఒక 200 మీటర్స్ వెళ్ళగానే ఫుల్గా తడిచిపోయినాం. ఇంకా మొత్తం తిరిగే లోపల ఎలా అవుతామేమో తెలియదు. లోపలైతే లైటింగ్ మామూలుగా లేదు. లోపలికి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ మనం లోపలికి రాగానే ఇక్కడ ఫోటో సెక్షన్ కూడా ఉంటుంది. ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళు అక్కడే మనకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ ఫోటో సెక్షన్ దగ్గర నుంచి కొద్దిగా ముందరికి వస్తేనే ఇక్కడ చలపతి రెడ్డి హాల్ అని ఉంది. మనం ఇప్పుడు చలపతి రెడ్డి హాల్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడైతే చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు. మా ముందు వెళ్తున్న ఆ ఇద్దరు కూడా మాతో చాలా బాగా మాట్లాడి మనతో అయితే వాళ్ళు ఉండడం జరిగింది, అన్న వాళ్ళిద్దరు. ఇక్కడ లోపల ఎలా ఉందంటే చూడండి ఒకసారి. అసలు ఆ రాళ్ళు అవన్నీ, ఆ లోపల వీళ్ళు ఈ మెట్లు ఇవన్నీ వీళ్ళు తయారు చేయడం కానీ పెట్టడం కానీ ఇవన్నీ న్యాచురల్గా పైన ఉన్నవన్నీ న్యాచురల్గా ఉన్నవి. లైఫ్లో ఖచ్చితంగా ఇట్లాంటి ప్లేస్కి అయితే ఒకసారి రావాలి. ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇదే ఫ్రెండ్స్ చలపతి రెడ్డి హాల్ అంటే. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది.
ఇప్పుడైతే మనం చలపతి రెడ్డి హాల్ చూడడం జరిగింది. చలపతి రెడ్డి హాల్ అయిపోగానే మనం నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి చూడండి, ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. మనం ఎటు వెళ్ళాలన్నది మనం అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి దాని దగ్గర ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. వచ్చేసి ఊడలమర్రి అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మనం. రండి వెళ్దాం. అక్కడ చూడండి ఒకసారి ఎట్లుందో, ఏదో మైనింగ్ సెక్షన్లోకి మనం కిందకి వెళ్ళిపోయినట్లుంది. రాళ్ళు కానీ ఇవన్నీ కానీ ఏదో అంటే సింగిల్గా వెళ్తే భయం అయ్యే విధంగా ఉన్నాయి. ఆ బ్రదర్స్ ఇద్దరు మాతో పాటు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా చూడడానికి మాతో పాటు లోపలికి వచ్చారు. ఇంకా అందరం కలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ గృహల్లో పోయేటప్పుడు అసలు ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి అనేది అసలు చాలా ఎట్లో అనిపిస్తుంది. ఇంత బాగుంటుందా భూమి కింద స్వరంగాలు ఒకవేళ ఉంటే అని. ఈ గృహల్లో వీళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం కానీ, దీనిలో మరి మనం కింద వెళ్తున్నప్పుడు కింద బండలు కూడా వేయడం జరిగింది వీళ్ళు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అది ఎవరికి తెలియదు చాలామందికి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్కడ పైన ఉన్నది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి ఇది అని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ పైన ఏవైతే మిషన్స్ ఉన్నాయో అక్కడ నుంచి లోపలికి ఆక్సిజన్ రావడం జరుగుతుంది. ఈ మిషన్ల ద్వారా లోపల ఆక్సిజన్ సరిగ్గా ఉండదు కదా. లోపలికి టెన్షన్ అవుతుంది. లోపల ఒక చోట చాలా లైటింగ్ లేదు, ముప్పు ఉంది, చీకటి ఉంది, సెవెంట్ అయితే మామూలు లేదు. ఇట్లాంటి ఉన్న కాడ కొద్దిగా వంగి వెళ్ళండి. రండి పోదాం. లైట్ ఉండాలి, అది ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్ ఇంకా దారుణంగా ఉంది. ఫ్రెండ్స్ ఇక చూడు, పోయే కొద్ది ఆక్సిజన్ అయితే లేదు, చిన్న వస్తుంది, మామూలు లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక రవి బ్రో ఏం చెప్తున్నాడంటే ముందుకెళ్ళే కొద్దీ అదే కొన్ని లైట్స్ పనిచేయడం లేదు, ఇంకా చాలా డార్క్గా ఉండడం వల్ల ఇక్కడ ఏం కనిపించడం లేదు. వీడియోలో కూడా మీకు సరిగ్గా కనిపించడం లేదు. అందుకే అంటే మనం వెళ్ళేటప్పుడే వెళ్ళాలి.
ఇప్పుడు మేము వెళ్తున్న రూట్లో ఒకవేళ మనం వర్షాకాలంగానే వచ్చామంటే ఫుల్గా బురద ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మేము విలేజ్ విహారీ అన్న ఛానల్లో చూడడం జరిగింది. ఇదంతా మొత్తం అన్న వాళ్ళు బురదలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి. ఇప్పుడు మేము వచ్చింది ఎండాకాలంలో కాబట్టి మాకైతే ఇక్కడ లైట్గా ఉంది బురద, అంతగా ఏం లేదు. బురద ఎందుకు ఉంటుందంటే ఇక్కడ కొన్ని వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఇక్కడికి ఏదో ఊటలాగా నీళ్ళు పైనుంచి కిందికి పడడం జరుగుతుంది. అందుకే ఇదంతా మొత్తం బురదగా అయిపోతుంటుంది. ఇప్పుడైతే పర్లేదు. వర్షాకాలంలో మొత్తం బురద ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు విలేజ్ విహార్ అనే ఛానల్లో చూసాం కదా, అప్పుడు ఉన్న వాళ్ళు వర్షాకాలంలో వచ్చారు. టోటల్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మొత్తం బురదనే అవుతుంది. అట్లా కాకుండా అక్కడ నుంచి ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసినారు. ఇక్కడ చూసుకుంటే లోపలికి వెళ్ళాలి, మొత్తం ఇదల్లా మట్టి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ కూడా వర్షాకాలంలో కిందికి వస్తుంటుంది. ప్రస్తుతానికి మనం చూడలేం. ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అసలు ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఆక్సిజన్ పైప్ కూడా ఒకటి ఉంది బయట నుంచి గాలి మనకు రావడానికి. ఇవన్నీ వాటర్, ఇక్కడ ఎక్కువ వాటర్ వస్తుంటుంది అని చెప్పాను కదా, వాటర్ వచ్చి ఆ రాళ్ళన్నీ అదేదో మనం ఇసుకలో బీచ్లో ఆడుకునేటప్పుడు ఇసుకతో ఇట్లా పోస్తే నీళ్ళతో వస్తుంది కదా, అలాగున్నాయి రిటర్న్లో. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఇది. అక్కడ నుంచి పోవడానికి లేదా ఉంది అంటే మీరు వెళ్ళండి అయితే మమ్మల్ని ఏమన్నట్లా కనిపిస్తారు. హాయ్ ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు. కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బెలూమ్ వచ్చిన యూట్యూబర్ అంటే మేము మాట్లాడుతున్నాం. మేము కలిసాము అనుకోకుండా. అన్నోళ్ళకి ఒక లైక్ కొట్టి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నోళ్ళు చాలా కష్టపడుతున్నారు. అసలు ఆక్సిజన్ అనేది మనకి అసలు అందట్లేదు, అందుకే చెమట అసలు చాలా కష్టపడుతున్నారు అన్నోళ్ళు. నేను ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి యాక్చువల్గా పైప్ లో నుంచి ఆక్సిజన్ వదులుతారు, కానీ ఇప్పుడు రావట్లేదు ఎందుకు మరి. ఫ్యాన్ కూడా ఉండవు, న్యాచురల్ అంటే ప్యూర్ న్యాచురల్ గా ఉంటది. రావాలంటే చాలా ఎగ్జైట్ గా ఉంటది. ఫ్రెండ్స్ ఇందాక మాట్లాడారు కదా ఆ అన్న వాళ్ళు, నేను చెప్పాను కదా ఫస్ట్లో నుంచి మాతో పాటే మేము అదే వీడియో తీసుకుంటూ వస్తుంటే వాళ్ళు మేము యూట్యూబర్స్ అనుకొని మాతో చాలా ప్రేమగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా వీడియోలు కూడా వాళ్ళు మేము పడే కష్టాన్ని చూసి అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో ఏం మాట్లాడలేదు, పాపం వాళ్ళే చెప్తా అన్నారు. అన్నవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే. ఇప్పుడు మమ్మల్ని చూడవచ్చు ఒకసారి ఎంత చెమట వస్తుందో, మొత్తం ఫుల్గా తడిచిపోయాం ఫ్రెండ్స్. నార్మల్గా చెమట వేయడం లేదు. ఒక ఫ్యాను అసలు ఏడో ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో అయితే ఒక ఆక్సిజన్ పైప్ ఉండడం జరిగింది. అక్కడ కూడా అది లైట్గా వస్తుంది అంతే. ఈ ఇంత లోపల నడుస్తున్నందుకు ఈ అడ్వెంచర్ల హ్యాపీనెస్లో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంతసేపు మేము నిలబడి వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి వంగెళ్ళాలి. ఇది కింద వాటర్ కూడా లైట్గా ఉన్నాయి, ఎక్కడ స్లిప్ అయినా జారి కింద పడిపోతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్లే ఉండొచ్చు. ఏదో ఉంటుంది లైట్ నీ ఫ్లాష్ లైట్లు. ఫ్రెండ్స్ ఇందులో అయితే మేము గమనించింది ఏంటంటే బెలూన్ కేవ్స్ అనేటివి మా లైఫ్లో అయితే చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంత న్యాచురల్గా ఇంత బాగుంటాయని చెప్పి అస్సలు అనుకోలేదు. ప్రతిది కూడా అడ్వెంచర్గా అసలు చూడండి ఎంత బాగున్నాయి లోపల.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఫుల్గా తడిచిపోయామని చెప్పాను కదా, నా తలపైనే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనం కింద కొంగి వెళ్ళాల్సి వస్తుందని. కింద మొత్తం లైట్గా బురదగా కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న స్వరంగంలోకి ఉంది, దాంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రవి బ్రో వెళ్తాడు చూడండి ఒకసారి, అది ఎంత చిన్నగా ఉందో అంత అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి మనం అవతలికి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్గా కట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పార్ట్ 1. సెకండ్ వీడియో కోసం వెయిట్ చూడండి, త్వరలో సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేస్తాం.